హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. బాక్ తెలుగు మూవీ రివ్యూ. ఇలా చూడండి సార్, మొగుడు పెళ్లాల మధ్య ఏదో గొడవ జరిగినట్టుంది. ఆ తలుచుకుంటూ అడవిలోకి వెళ్ళినవాడు గుండె నొప్పితో చనిపోయాడు. ఇక్కడ ఏంట్రా అంటే ఆ కోపంతో నీ చెల్లెలు సూసైడ్ చేసుకుంది. నా చెల్లెలి చావు ఆత్మహత్య కాదు. స్టోరీ విషయానికి వస్తే బాగ్ అని పిలువబడే ఒక దుష్ట శక్తిని పూర్వకాలంలో కొంతమంది స్వామీజీలు కలిసి బంధిస్తారు. ఒక సిచ్యువేషన్ లో ఆ బాగ్ బయటకు వస్తుంది. ఆ బాగ్ తన శక్తులను తిరిగి పొందడానికి కొంతమందిని బలివ్వాలనుకుంటుంది. ఇదే మూవీ ప్లాట్. అసలు ఆ బాగ్ బలివ్వాలనుకునే వాళ్ళు ఎవరు, హీరోకి ఆ బాగ్ కి సంబంధం ఏంటి, తమన్నాకి వీళ్ళకి ఉన్న కనెక్షన్ ఏంటి, ఈ డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలంటే మూవీ చూడాలి. ఈ స్వామీజీనే మీ చెల్లెలు చనిపోయినప్పుడు మార్చి దగ్గర చూశాను సార్. ఏమంటున్నాడే ఆ స్వామీజీ? బాగ్ అని పిశాచి గురించి చెప్పాడు సార్. నిన్న రాత్రి ఎవరు శక్తి రూమ్ లో ఒక ఆకారం కనిపించింది. మీ శక్తంతో ఉపయోగించి ఆ దెయ్యం నుంచి మమ్మల్ని కాపాడండి. ఓవరాల్ గా మూవీ నాకు నచ్చిందండి. ఈ మూవీ అరణ్మనే అంటే మన తెలుగులో చంద్రకళ మూవీ ఫ్రాంచైజ్ లో 4th పార్ట్. పార్ట్ 1, 2 నాకు తెలుసు, బట్ ఈ 3 ఎప్పుడు వచ్చిందో అసలు తెలీదు. వీటన్నిట్లో కాన్సెప్ట్స్ కొంచెం సేమ్ ఉన్నా అన్ని బాగుంటాయి. నాకు అర్థం కానిది ఏంటంటే సుందర్ సి గారు ఎందుకు మూవీస్ ని 2x స్పీడ్ లో తీస్తారు? కావాలంటే చూడండి, ఆయన తీసిన ప్రతి మూవీస్ లో సీన్స్ అన్ని నార్మల్ గా వెళ్ళవు. ఎవరో తరుగుతున్నట్టు క్యారెక్టర్స్ ఫాస్ట్ గా డైలాగ్స్ చెప్పేస్తాయి, సీన్స్ ఫాస్ట్ గా అయిపోతాయి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే 2.5 hours ఉంటాయి. అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ హాఫ్ నాకు నచ్చలేదండి. కాజ్ రొటీన్ తెలిసిన స్టోరీనే రొట్ట కామెడీతో తీసుకెళ్తూ ఉంటారు. ఏముండదు అక్కడ. హారర్ సీన్స్ కూడా చాలా నార్మల్ గా ఉంటాయి. భయపడేలా ఉన్నాయా అంటే లేదు. కామెడీ సీన్స్ గురించి స్పెషల్ గా చెప్పాలి. అవేమంత గొప్ప కామెడీ కాదు, బట్ చిన్న పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ కామెడీ. లైవ్ లో చూసాను నేను. అప్పుడు అనిపించింది అన్ని పెద్దల కోసమైనా కొన్ని పిల్లల కోసం కూడా ఇలాంటి సీన్లు ఉండాలని. ఫస్ట్ హాఫ్ లో అయితే నథింగ్ గుడ్ అండి, ఎక్సెప్ట్ విఎఫ్ఎక్స్ అండ్ సౌండింగ్. అవి చాలా బాగున్నాయి. కమింగ్ టు సెకండ్ హాఫ్, స్టోరీ మొత్తం ఇందులోనే ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఉండే క్వశ్చన్స్ అన్నిటికీ ఇక్కడ ఆన్సర్ దొరికిస్తుంది. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడం కూడా చాలా బాగా చూపించారు. ఇందాక చెప్పినట్టు విఎఫ్ఎక్స్ అండ్ సౌండింగ్ సెకండ్ హాఫ్ లో కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ నన్ను చాలా సాటిస్ఫై చేసిందండి. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సుందర్ గారు వాస్ గుడ్. రాశి ఖన్నాకి ఎక్కువగా పర్ఫార్మ్ చేసేంత స్కోప్ అయితే లేదు మూవీలో. ఇంకా తమన్నా బాటియా. ఏముంటదండి తమన్నా, తనని చూసి కూడా భయపడాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఐ మీన్ అంత బాగా పర్ఫార్మెన్స్ చేసింది. షీ సూపర్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3. పిల్లలు ఆ కామెడీని చాలా ఎంజాయ్ చేస్తారు. పెద్దోళ్ళు ఆ విఎఫ్ఎక్స్ ని, సౌండింగ్ ని, సెకండ్ హాఫ్ లో స్టోరీని బాగా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ లో ఏసీ కోసమే కాకుండా మంచి మూవీ కోసం థియేటర్ కి వెళ్ళాలనుకుంటే ఈ మూవీకి వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ బాక్ మూవీ ఈజ్ ఎ రెగ్యులర్ హారర్ కామెడీ విత్ ద ఎక్సలెంట్ విఎఫ్ఎక్స్ అండ్ సౌండ్. తిరునాళ్ళ రోజున ముగ్గురి ఆత్మలను అపహరిస్తే ఆ తర్వాత ఆ శుద్ర శక్తి మహాశక్తిగా మారుతుంది. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బై బై.